ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో విలేకరుల సమావేశంలో ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. దాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. అంటే ఏ విధంగా సిస్టమ్స్ ని పూర్తిగా మీరు ఫినిష్ చేశారో అదొక ఉదాహరణ. ఈరోజు ఎన్నో ఆరోపణలు వచ్చాయి, మీరు యాక్షన్లు తీసుకోరు, నెత్తి మీదకి వస్తా ఉంది, ఇది తప్పించుకోలేం, ఇంకా వీలు కాదంటే ఒక ఎంక్వైరీ వేస్తారు. ఈరోజు ఈ విషయం ఎంత సీరియస్ ఇష్యూ నేను అడుగుతున్నాను. రాష్ట్ర ప్రజానీకం మొత్తం విస్తుపోయారు, ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ యజమానులు ఈ మేర జరుగుతాయా? ఒక పనికిమాలిన డిపార్ట్మెంట్ 8 మంది డిపార్ట్మెంట్ క్యూ కట్టి పనులు ఇస్తారా? పనులు ఇస్తే మళ్ళా అజమాయిషి ఉండదా? ఒక వ్యక్తి ఈగా ఉండే వ్యక్తి రాష్ట్రం మొత్తం చక్రం తిప్పే శక్తి ఎట్లొచ్చింది? మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు లేకుంటే కొంతమంది ఎక్కడికెక్కడికి ఆయన పనులు ఎట్టిచ్చారు. ఒకసారి పనులు ఇచ్చిన తర్వాత నాసిరకం పనులు చేయకపోతే అజమాయిషి చేసే బాధ్యత వాళ్ళకి లేదా? ఒక ప్రభుత్వంలో ఇది జరుగుతుందని తెలిసిన వారందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది, అసహించుకునే పరిస్థితి వస్తా ఉంది. ప్రభుత్వంలో ఎంత అవినీతి జరుగుతుందో అసహించుకునే పరిస్థితి వస్తా ఉంది. ప్రభుత్వ అధినేతలు మాత్రం, ముఖ్యమంత్రి మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. సిగ్గుపడాలా ఈ అడ్మినిస్ట్రేషన్ మారిగా పనిచేస్తా ఉందంటే. మేము ప్రజాధనానికి ట్రస్టీస్ మాత్రం తప్ప ప్రజాధనాన్ని ఇష్ట ప్రకారం లూటీ చేయడానికో, దోపిడీ చేయడానికో, దోపిడీ చేసే వారికి సహకరించడానికో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎన్నుకోలేదు. ప్రజలు మీకు ఓటు వేయలేదు. అన్ని జరిగితే తూతూ మంత్రంగా ఒక ఎంక్వైరీ వేస్తారు. అది కూడా రిటైర్డ్ జడ్జి. ఈ రిటైర్డ్ జడ్జితో ఏమవుతుందో మీరు చూశారు. స్టాండర్డ్ గా పెట్టుకున్నారు ఒక 5-6 మందిని. విధులేని పరిస్థితి వస్తే ఆ రిటైర్డ్ జడ్జికి ఇస్తారు. 3 నెలల్లో ఒక రిపోర్ట్ ఇస్తారు. లాస్ట్ టైం అదే జరిగింది సర్వశిక్ష అభియాన్లో. సర్వశిక్ష అభియాన్ చూస్తే అసహించుకునే విధంగా ఏం జరిగిందో మీరే చూశారు. చిన్న పిల్లల చదువు కోసం వచ్చిన డబ్బులు, స్కూల్ బిల్డింగ్లు, వాళ్ళ చదువు కోసం ఇచ్చిన డబ్బుల్ని పూర్తిగా బ్యాంకుల నుంచి డ్రా చేశారు. డ్రా చేస్తే పూర్తిగా అధికారులు సహకరించారు. ఇంతవరకు కేసు నడుస్తా ఉంది. ముఖ్యమంత్రి దగ్గరుండే ఒక అతను సెక్యూరిటీ అతను ఇన్వాల్వ్ అయ్యి వస్తే అతన్ని ఒక ఎంక్వైరీ వేసి ఆయనకు మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన వర్కులు మాత్రం హౌస్ కమిటీలో కూడా ఎంక్వైరీ చేసినట్టు నామమాత్రంగా ఎంక్వైరీ చేసినట్టు చేస్తున్నారు. నేను అడుగుతున్న ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా అని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి మీరు ఎంక్వైరీ చేశారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు. మేము ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీతో లాభం లేదు, దీన్ని త్వరగా ఎంక్వైరీ చేయాలి. సాక్ష్యాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, దోషులు ఎవరెవరున్నారని తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ సూర్యనారాయణ గారు అయితే ఎంత భయంకరంగా అంటే లాకర్స్ లో కీసు పెట్టుకున్న మహానుభావుడు. తొమ్మిదిన కొద్ది అవినీతి బయటపడతా ఉంది. ఇప్పటికే 125 కోట్ల ఆస్తులు ఉన్నాయంటున్నారు. ఇంకా వాళ్ళ యొక్క నగలు, జ్యువెలరీ అవన్నీ చూస్తే ఆయన మిస్సెస్ వాడిని జ్యువెలరీ చూస్తే ఆయన మిస్సెస్ వాడిని జ్యువెలరీ చూస్తే ఇంకా దొరకలేదు అంటున్నారు. ఆయన అంటున్నాడు ఈ ఆస్తి అంతా నా భార్యది, నాకేం సంబంధం లేదంటున్నాడు. రెండోది మీరు చూస్తే లాకర్స్ లో కొంతవరకు పోయి మిగిలినట్టు ముందు పోయే పరిస్థితి. ఏసీబీ కూడా ముఖ్యమంత్రి డైరెక్షన్స్ ఇచ్చి ఫర్దర్ గా ప్రొసీడ్ కావద్దని, ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది, ఇంకేం చేయొద్దని చాలా స్పష్టంగా అడ్డం పడే పరిస్థితుంది. ఈ ముఖ్యమంత్రికి సిఏజీని విమర్శించాడు, లోకాయుక్తని విమర్శించాడు, కోర్టును విమర్శించాడు. ప్రతిపక్ష పార్టీలు లెక్క లేకుండా ఒంటికాల మీద వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఏసీబీ డైరెక్టర్ ఈయనే వేసుకుంటాడు. సిఏజీ అటానమస్ బాడీ, వాళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చినా దానికి ఒక శాంక్టిటీ ఉంది, పవిత్రత ఉంది. లోకాయుక్త ఒక జడ్జిగా వచ్చి, సిట్టింగ్ జడ్జిగా వచ్చి, లేకపోతే రిటైర్డ్ జడ్జిగా వచ్చి చేస్తున్నారు. ఆ రిపోర్ట్లు లెక్క లేకపోతే మన దగ్గర పనిచేసే ఏసీబీ డైరెక్టర్ మీరు లెక్క పెట్టుకోరు. ఎప్పుడో ఎంక్వైరీ స్టాప్ చేశారు, ముందుకు పోవడం లేదు. అవన్నీ కూడా రికార్డులో ఉన్నాయి. అదే మరిగా ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు మీకు 3-4 రిపోర్ట్లు పంపించారు. ఆ రిపోర్ట్లు ఎక్కడున్నాయి, ఎవరు దోషులు, ఇవన్నీ తేలాలంటే తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ప్రజలు ఆలోచించాలి. ఎప్పుడైనా ప్రపంచంలో దోషులు అని తేలిన తర్వాత దీంట్లో కొంత
ప్రైమా ఫేసి ఉందనుకుంటేనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తారు. ఆ సీరియస్నెస్ కోసం ఒక్కసారి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసిన తర్వాత ఎవరి మీదైతే ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణలు వచ్చిన వ్యక్తులు పదవిలో కొనసాగడానికి అర్హులని అడుగుతున్నాం. 6 మంది మంత్రులు ఉన్నారు, ఒక చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, ఇంకా కొంతమంది అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ అక్కడే కూర్చొని ఏసీబీ ఎంక్వైరీ చేయగలుగుతున్నాను నేను అడుగుతున్నా. దాంట్లో సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేయగలుగుతారని అడుగుతున్నాను. ఇప్పటికే ఫైల్స్ అన్ని డిస్ట్రాయ్ చేశారు, ఎక్కడికక్కడ కొన్ని మిస్ అవుతున్నాయి. అదే మరి మీ ఇష్ట ప్రకారం మీరు పనిచేస్తున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను, ఇమ్మీడియట్ గా మీరు ఏవైతే 6 మంది మంత్రులు ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలి. నైతిక బాధ్యత తీసుకొని వాళ్ళు రాజీనామా చేయకపోతే మీరు వాళ్ళని డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఒక్క క్షణం కూడా, ఒక్క నిమిషం కూడా చీఫ్ సెక్రటరీ అక్కడ ఉండడానికి వీలు లేదు. చీఫ్ సెక్రటరీని ఇమ్మీడియట్ గా వారుగా పెట్టి ఆ విధంగా ఎంక్వైరీ ప్రొసీడ్ కావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సాక్ష్యాధారాలతో ఉండే అధికారులు ఉంటే వాళ్ళు కూడా వారుగా పెట్టి మొత్తం కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో డిపార్ట్మెంట్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, అదే మరి పరిపాలన కానీ మొత్తం పరాకాష్ఠ చేరింది పతనావస్థలో. ఇది చాలా స్పష్టంగా ఇదే విషయం మేము చాలా సార్లు చెప్పాం. వ్యక్తులు ముఖ్యం కాదు. నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత బరి తెగించి ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఏ వ్యక్తులు కూడా చేయలేదు. వీళ్ళకు ఒక లెక్కలంతనం వచ్చింది. ప్రజాధనం అంటే మేము ఎన్నో రోజులుగా చెప్తూనే ఉన్నాం. ఇరిగేషన్లో, సాగునీటి ప్రాజెక్టులో ఏం జరుగుతున్నావో ఈ రోజు కూడా ఇష్ట ప్రకారం ఇచ్చుకున్నారు. నిన్న కూడా ఫైనలైజ్ చేశారు. 2 కాంట్రాక్టర్లు వేల కోట్ల రూపాయల పనులు వాళ్ళకే ఇవ్వడం. ఎవరైతే ఇవన్నీ చూస్తా ఉంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా నిర్వీర్యం చేయడం, ఇన్స్టిట్యూషన్ పూర్తిగా పతనావస్థ తీసుకుపోవడం, దానికి ఉదాహరణ మాత్రం ఈరోజు సూర్యనారాయణ గారి యొక్క స్కామ్. అది ఎలుగుబంట అన్నారు. ఎలుగుబంట కంటే ఆశ్చర్యంగా ప్రయత్నం చేశారు. చాలా దారుణం జరిగింది. ఒక వ్యక్తి ప్రభుత్వ వ్యవస్థలతో ఏ విధంగా ఆడుకోవాలో, ప్రభుత్వ వ్యవస్థల్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అన్ని విధాల సహకారం తీసుకోవచ్చో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈ వ్యక్తి కూడా వచ్చింది ఒక స్వర్రాది మూమెంట్ లో బయటపడింది. ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఆయన చేస్తున్నాడని. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని, మీకు ధైర్యం ఉంటే మేమే పట్టుకున్నా ఈ చేపలని మాట్లాడుతున్నారు. మీరు పట్టుకున్న ధైర్యం ఉంటే రేపే ఆల్ పార్టీని పిలిపించండి. ఆల్ పార్టీని పిలిపించి మొత్తం ఫైల్స్ అక్కడ పెట్టండి. మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు ఫైల్స్ వచ్చాయి, మీ యొక్క ముఖ్యమంత్రి యొక్క సీఎంఓ ఏ విధంగా చేశారు, సిఎస్ ఏం చేశాడు, మంత్రులు ఏం చేశారు, ఎవరెవరు సహకరించారో మొత్తం ఫైల్స్ పెట్టండి. పెట్టి మీ నిజాయితీ నిరూపించుకోండి. అంతేగాని మేమే పట్టుకున్నాం అని డ్రామాలు అవడం మంచిది కాదు. ఈ ముఖ్యమంత్రి ఫ్రమ్ ది బిగినింగ్ ఇదే చేస్తున్నాడు. మీరు చూశారు, ఇడుపల పాయలో డీకేటీ పట్టాలంటే ఆ రోజు ఈ ముఖ్యమంత్రి బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడి కడాన ఎన్ని కాంగ్రెస్ నాయకులు వినోబాబు మరిగా ఆయనతో సమానంగా పొగిడే పరిస్థితికి వచ్చారు.